నమస్తే డియర్ స్టూడెంట్స్. మనలో చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. టాక్ టు అనాలా? టాక్ విత్ అనాలా అని. టాక్ టు అంటే ఒకరే మాట్లాడడం, అంటే వన్ సైడ్ టాక్. ఒకరు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు వినటం అని. అంటే ద టీచర్ ఈజ్ టాకింగ్ టు స్టూడెంట్స్. ద టీమ్ లీడర్ టాక్డ్ టు ద టీమ్మేట్స్ అబౌట్ ద న్యూ ప్రాజెక్ట్. ఇలా చెప్పాలని అంటారు. ఓకే, టాక్ విత్ అంటే ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటాం, ఒకరే మాట్లాడడం కాకుండా. వీఆర్ టాకింగ్ విత్ డాక్టర్, వీఆర్ టాకింగ్ విత్ ద డాక్టర్. ఇక్కడ ఇద్దరు మాట్లాడుతున్నాను, నేనో చెప్తున్నాను, డాక్టర్ మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వి ఆల్ గేదర్డ్ ఫ్రెండ్స్. ఓకే, సో వీ టాక్డ్ విత్ వన్ అనదర్. ఇలా మాట్లాడతారు అంటే ఒకరే మాట్లాడుతూ ఉంటే టాక్ టు అని, ఇద్దరు మాట్లాడుతుంటే టాక్ విత్ యూస్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే అది కొంతవరకు కరెక్ట్ అయినా నిజానికి టాక్ టు అనేది, టాక్ విత్ అనేది ఇంటర్చేంజబుల్. అంటే దీని బదులు దానిని, దాని బదులు దీనిని యూస్ చేసేసినా పర్వాలేదు. అంటే కెన్ ఐ టాక్ టు యూ? నో ప్రాబ్లం. కెన్ ఐ టాక్ విత్ యూ? నో ప్రాబ్లం. ఐ టాక్ టు మై బాస్. నేను మా బాస్తో ఏదో విషయం మాట్లాడాను అబౌట్ సంథింగ్. ఐ టాక్డ్ విత్ మై బాస్. ఏది చెప్పినా పర్వాలేదు. ఇంకా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఏంటంటే నిజానికి టాక్ టు అనేది బ్రిటిష్ ఇంగ్లీష్ అని, టాక్ విత్ అని అమెరికన్ ఇంగ్లీష్ అని అంటారు. నిజానికి రెండు ఇంటర్చేంజబుల్. మీరు ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకటి బదులు మరొకటి వాడేసినా పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ.